తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకుపోయిన బీఆర్ఎస్ సభ్యులు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. ఈరోజు ఏదైతే భూభారతికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే ఫార్ములా హీరోస్ కాల్కి సంబంధించి దాంతో చర్చ పెట్టాలని చెప్పి ప్లకార్లు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వరకు తీసుకున్నారు, నినాదాలు చేస్తూ ప్లకార్లు ప్రదర్శించారు. అయితే వెల్లోకి వెళ్లడంతో స్పీకర్ వారిని ఇంట్లోకి వెళ్లాలని చెప్తున్న సందర్భంలో వారు ఒక్కసారిగా స్పీకర్ పోడియం వైపు ఇటు హరీష్ రావు, ముందు వివేకానంద గౌడ్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాటి కౌశిక్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఒకసారిగా అటు స్పీకర్ పోడియం వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే కాగితాలు ఉంటాయో వారు తీసుకొచ్చిన ప్లకార్డ్కి సంబంధించిన పేపర్స్ కావచ్చు, అక్కడే ఉన్న ఆ పోడియం కు ముందు టేబుల్ రైటర్స్ ఉంటారు, అసెంబ్లీకి సంబంధించిన సిబ్బంది, అక్కడ ఉన్న పేపర్స్ కొన్ని తీసుకొని చింపేసిన దృశ్యాలు కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ స్పీకరే ఆల్రెడీ అన్ని ఈ వీడియో బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆ గందరగోళం ఏదైతే ఉందో దానికి సంబంధించి వీడియో ఉంది అని చెప్పి ఉదయం ప్రకటించినప్పటికీ కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయం నుంచి వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ సభ్యులు కావాలని సభను డిస్టర్బ్ చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం కూడా చెప్తూ వస్తున్నది. ఈరోజు వాళ్ళు వ్యవహరించిన తీరు అంటే ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులేమో దళిత ఎమ్మెల్యేను అవమానించారు, సభ్యుడు వీర్లపల్లి శంకర్ కాగితాలు విసిరేశారు మాపైకి అని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ వస్తున్నది. ఇటు కొద్దిసేపటి కూడా అంటే చెప్పులు చూపించారు, మాకు ఒక దళిత ఎమ్మెల్యేను అవమానించారని చెప్పి ఇటు బీఆర్ఎస్ చెప్తున్నది. అయితే ఇక్కడ మనకు విజువల్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేశారో దానికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ సభ్యులు ముందుగా వెల్లోకి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెల్లోకి వచ్చిన తర్వాత నిరసన చేస్తూ ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఒక్కసారిగా హరీష్ రావు ఇటు కేపీ వివేకానంద గౌడ్ తప్పించుకుని మార్షల్స్ ను దాటుకొని వెళ్లి స్పీకర్ వైపు ఓడియం వైపు మీదకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినట్టు మనకు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులు ఒక్కసారిగా ఇటు వెళ్లేసరికి మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ అడ్డుకోవడంతో అక్కడ గందరగోళం ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ సిబ్బంది కూడా అందులో ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరి అంటే ఒక్కసారిగా వారు మార్షల్స్ ని దోచుకుంటూ వెళ్లడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు కాంగ్రెస్ సభ్యులు మాత్రం వారి సీట్లలో ఉండి నిలబడి ఈ సంఘటన చూసిన పరిస్థితి. వీర్లపల్లి శంకర్ మాత్రం ఇట్లా సైగలు చేస్తున్న విజువల్స్ అయితే అందులో కనిపిస్తుంది. కానీ ఈ గందరగోళం నడుస్తున్నంత బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్తున్నప్పటికీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రసంగాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. సందర్భంలో స్పీకర్ వారిని వారిస్తున్నారు. ఇటు చీఫ్ మార్షల్స్ తో పాటుగా మిగతా ఎవరైతే ఉన్నారో మార్షల్స్ అసెంబ్లీకి సంబంధించి వారైతే వీరిని పూర్తిగా కంట్రోల్ చేసి అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటి కౌశిక్ రెడ్డి మనం విజువల్స్ చూస్తాం, అక్కడున్న ఒక పేపర్ తీసుకొని చింపేసి ఇటు స్పీకర్ వైపు విసిరిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. అంటే స్పీకర్ పోడియం మీద ఏ కాగితాలు పడిపోయినప్పటికీ స్పీకర్ టార్గెట్ గానే ఆ కాగితాలు విసిరినట్టుగా మాత్రం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ప్రభుత్వ విపులు కావచ్చు, ఉదయం జరిగిన సంఘటన గురించి చెప్పినప్పటికీ ఇప్పుడు విజువల్స్ రూపంలో ఒక సాక్ష్యంగా వారు అంటే బీఆర్ఎస్ సభ్యులు కావాలని సభను డిస్టర్బ్ చేయడానికి ఈ రాద్ధాంతం చేస్తున్నారు, ఇష్యూను డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అని చెప్పి ఉదయం నుండి ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, ప్రభుత్వ విపులు వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. అయితే సంబంధించి ఉదయం ఈ చర్చకు సంబంధించి స్పీకర్ వాళ్ళని పిలుచుకొని ఛాంబర్ లో దాదాపు అర్ధ గంట పాటు వాళ్ళతో చర్చలు కూడా బీఆర్ఎస్ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే ఈ ఫార్ములా హీరోస్ సంబంధించినటువంటి చర్చ జరగాలని పట్టుబట్టారు. ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం అనుకున్న స్పందన రాలేదు. ఏ రోజు ఏ చర్చ చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సూచిస్తే సూచనలు తీసుకుంటాం, కానీ ఏ రోజు ఏ సబ్జెక్ట్ పెట్టాలనేది మా ఇష్టం అని ఇటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా స్పష్టం చేయడం జరిగింది. స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుంటాను చర్చించని ఇటు స్పీకర్ చెప్పిన పరిస్థితి. అయితే తర్వాత ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి ROR చట్టం ఏదైతే భూభారతి చట్టం ఉందో ఇప్పటికి ఇంకా శాసనసభలో ఆమోదం పొందకుండానే ప్రభుత్వం ఎలా ప్రకటన ఇచ్చిందని చెప్పి ఇది సభ ఉల్లంఘనల కిందకి వస్తుందని చెప్పి స్పీకర్ కు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అనిపించింది. స్పీకర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇది సభ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అని చెప్పి. అయితే ఈ ఉదయం ఏదైతే వీళ్ళు ఫార్ములా కేసు సంబంధించి చర్చ జరగాలి,
ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి చర్చ జరగాలి అసెంబ్లీలో, ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పి బీఆర్ఎస్ ఆందోళన. ఎందుకంటే నిన్న కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదవ్వడం, ఆల్రెడీ అరెస్టు జరుగుతుంది, ఏ గంటలోనైనా ఆయనకు నోటీసులు ఇస్తారన్నటువంటి చర్చలు జరగను. నిన్న నుంచి ఇది హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ సభ్యుల సభ ప్రారంభం కాగానే వారు చేసిన ఏదైతే ఆందోళన ఉందో అది మాత్రం తీవ్ర ఆందోళన ఇటు ప్రతిపక్షానికి కానీ ఇటు ఇతర సభ్యులకు కావచ్చు ఇబ్బందులకు గురి చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సభను డిస్టర్బ్ చేసేందుకే ఈరోజు బీఆర్ఎస్ అంటే కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసును డైవర్ట్ చేయడానికి ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా అసెంబ్లీలో ఏదో గందరగోళపరచాలని, అస్థిరపరచాలని, ఇక్కడ ఇబ్బందికి గురి చేయాలి, అసెంబ్లీలో డిస్టర్బ్ చేయాలనే దురుద్దేశంతో ఖచ్చితంగా సభకు వచ్చారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు వచ్చిన ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో బీఆర్ఎస్ సభ్యులు మొదటగా పోడియంలో రెగ్యులర్ గా ఎవరైనా పోడియంలోకి వెళ్తారు, పోడియంలోకి వెళ్ళినప్పుడు స్పీకర్ వారిస్తారు, సీట్లోకి వెళ్ళమంటారు, ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు మామూలుగా సీట్లోకి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ అంశం మీద చర్చ పెట్టాలని, ఎందుకంటే ఈ రోజు క్వశ్చన్ అవర్ రద్దు చేసిన నేపథ్యంలో డైరెక్ట్ ROR నిన్న ఆలస్యం మంది నైట్ 11 తర్వాత కూడా సభ కొనసాగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ క్వశ్చన్ అవర్ లేకుండానే స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఈ భూభారతి బిల్ మీద మాట్లాడుతున్న సందర్భంలో ఈ లగచర్ల ఇష్యూ కాకుండా ఇప్పుడు ఏదైతే ఫార్ములా కేసు సంబంధించి దీనిపైన చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా దూసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. విజువల్స్ మనకి స్పష్టమవుతుంది. ప్రభుత్వం పొద్దున ఏదైతే ఎమ్మెల్యేలు చెప్పారో, గవర్నమెంట్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పారో ఆ విజువల్స్ సంబంధించి ఆధారాలు బయట పెడతాం, మేము స్పీకర్ ను కోరుతామని చెప్పారు. కొద్దిసేపు స్పీకర్ కార్యాలయం దానికి సంబంధించి విజువల్స్ బయట పెట్టింది. అవన్నీ మనం ప్రత్యక్షంగా ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం. అయితే వీరిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారా, ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, అదేవిధంగా ఇటు స్పీకర్ కావచ్చు, ఇది దీనిపై ఎవరైతే దూసుకొని వెళ్ళారో ఇప్పుడు అక్కడ మన విజువల్స్ లో కనిపించేది హరీష్ రావు అప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారిగా కేపీ వివేకానంద ఉన్నారు ముందు, కేపీ వివేకానందను చూసుకుంటూ ఇటు ముందుకు వెళ్ళారు. ఒకటేసారి అక్కడ ముందుగా మార్షల్స్ అడ్డుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో స్పీకర్ పోడియం ముందు ఉన్నటువంటి మార్షల్స్ అయితే ప్రతిఘటించిన పరిస్థితి కనిపించింది. ఒకసారిగా ఎమ్మెల్యేలందరూ హరీష్ రావు మూవ్మెంట్ తీసుకోగానే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రేపు కూడా సభ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ భూభారతి బిల్ పైన సుదీర్ఘంగా ప్రసంగించబోతున్నారు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా ఉండే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కూడా ఆయన కీలకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది, ప్రసంగించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనకు సంబంధించి ఏం మాట్లాడుతున్నది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ సభ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. రెండు పిల్లల మధ్య ఒక రెట్ట కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. Therefore, written instructions, orders need to be issued to verify the correctness of the data ported in Dharani portal by the Tehsildar, so moto with reference